చిత్తూరు జిల్లా కుప్పంలో గ్రానైట్ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. కుప్పం నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ లారీ 2 ఇసుక ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. కొందరు ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా గ్రానైట్ ఇసుకను తరలిస్తున్నట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తూ కృత్రిమ కొరతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వాటిపై నిఘా ఉంచి అక్రమ రవాణాను కట్టడి చేస్తున్నట్లు తెలిపారు. కుప్పం పరిధిలో ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతుందని తెలుసుకొని మా ఎస్ఐ గారు మేమంతా పోయి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇది ఎటువంటి డాక్యుమెంటేషన్స్ లేకుండా ఈ మైన్స్ ఇల్లీగల్ జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ ఆల్మోస్ట్ చాలాసార్లు చెప్పాము, చాలా కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు చాలా మటుకు తగ్గాయి. అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు ఇటువంటి ఇల్లీగల్ మైన్స్ జరుగుతున్నాయి. మేము ప్రతిసారి వార్నింగ్ ఇస్తున్నాము, కేసులు పెడుతున్నాము. ఇంకా కొంతమంది అప్పుడప్పుడు ఇలా చేస్తున్నారు. అలాగే శాండ్ విషయం కూడా యాక్చువల్గా మనకి ఇక్కడ ఎటువంటి శాండ్ అవైలబిలిటీ లేదు. ఇవి అన్యాచురల్ శాండ్స్, ఇది మ్యాన్ మేడ్ శాండ్. ఇటువంటి చేయొద్దని చెప్తున్నాము. ఈ మనకి రెస్కో వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లీగల్ శాండ్ ఏదైతే ఉందో, మ్యాన్ మేడ్ శాండ్ తయారు చేయడానికి కరెంట్ చాలా అవసరం అవుతుంది. వాటికి కూడా డిస్కనెక్ట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేశాము. చాలా మటుకు తగ్గాయి, కానీ మళ్ళీ కొత్త వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. ఈ మట్టి నుంచి ఇసుకను తయారు చేసేసి బయట ప్రదేశాలకు పంపిస్తున్నారు. దానిలో కూడా ఇప్పుడు ఇది పట్టుకున్నప్పుడు ఈ 2 ట్రాక్టర్లు